శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు పోలాల అమావాస్య. పోలాల అమావాస్య సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, పోలాల అమావాస్య ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శ్రావణ అమావాస్య ఉదయం 11:17 వరకు, నక్షత్రం మఖ, రాత్రి 1:40 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, బుధ శుక్రులు కర్కాటకంలోనూ, రవి కేతువులు సింహంలోనూ, కుజుడు కన్యలోనూ, రాహువు కుంభంలోనూ, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి కుటుంబ వ్యక్తుల గురించి, కుటుంబ శ్రేయస్సు గురించి ఆలోచించటం, మదన పడటం ఇవి ఎక్కువగా మీలో గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. విద్యార్థులు వీరి యొక్క విద్య పట్ల ఏకాగ్రతను కనపరచాలి. విద్యార్థులకి స్థానచలనం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా అనాలోచితంగా చేసే పెట్టుబడుల వలన ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు మానసిక ప్రశాంతత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించాలి. అనవసరపు పనుల నిమిత్తంగా అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఎన్ని సమస్యలు ఉన్నా మీరు మీ యొక్క తెలివితేటలతోటి, ఓర్పుతోటి, నేర్పుతోటి పనులను పూర్తి చేసే ప్రయత్నం మాత్రం కొనసాగించాలి. నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈరోజు ఆశించిన విధంగా ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ఈరోజు విష్ణు వజ్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులు, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. ఇక మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు సోదర సోదరీమణులతోటి సమయం గడిపే అవకాశం గోచరిస్తోంది. అలాగే వారితోటి ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా, ఎటువంటి తగువులు ఉన్నా వాటిని తీర్చుకునే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తారు. వీటన్నిటితో పాటు బంధుమిత్రుల్ని కలవటం, తీర్థయాత్రలకు వెళ్ళాలని ఆలోచన చేయటం ఇలాంటివి ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి, ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారికి కోరిన విధంగా మార్పులు ఉండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. ఇక సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు కాళీదేవి యొక్క స్తోత్రం చదవటం, వినటం, అలాగే
అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, కోరిన విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కావటం, ఖర్చులు కూడా అధికంగా ఉన్నా తగిన విధంగా ఆర్థికంగా మీకు సహాయం లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో విందు వినోదాలు ఉండటం, అలాగే శ్రేయోభిలాషుల ఒక సలహాలు సూచనలు పాటించటం వలన మీకు ప్రతి పనిలోనూ కూడా సహాయం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నింటితో పాటు స్థిరాస్తి విషయాలు, వీటికి సంబంధించి మీరు తీసుకుంటున్న మార్పులు చేర్పులు ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారం మిశ్రమంగా సాగుతుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న వారికి బదిలీలు అవ్వటం కానీ స్థానచలనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు భాగస్వామ్యంలో కనుక ఉంటే దానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీ మనసులో ఎటువంటి ఆలోచన ఉన్నా దాని గురించి మీరు మాట్లాడటం వలన నలుగురు మీరు ఏమనుకుంటున్నారు అనే విషయం గురించి వారికి కొంత అవగాహన కలిగే అవకాశం కల్పించిన వారవుతారు. దీంతో పాటు మీ స్థిరాస్తులు, మీ ఆదాయ వ్యవహారాల గురించి మీరు జాగ్రత్త వహించాలి. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతి గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఇక భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత లోపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు సింధూరాంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సంబంధించిన అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచిని కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు మాత్రం ఖర్చులను అధిగమించే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూ ఉంటారు. పనుల విషయాల్లో ఆలస్యం అనేది గోచరిస్తోంది. ప్రభుత్వ రంగాలలో ఉన్న, లేకపోతే కన్స్ట్రక్షన్స్, అలాగే ఇతర వృత్తులలో ఉన్న మీరందరూ కూడా ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం కొంతవరకు వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు ఉంటాయని గ్రహించాలి. స్థిరాస్తులు, అలాగే స్థిరాస్తులకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం, స్థిరాస్తులు అమ్మకాలు, కొనుగోలు, వీటిపైన మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చే ప్రయత్నంలో భాగంగా మీరు కొత్తగా రుణాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. అయితే మీరు షేర్ మార్కెట్లలో వాటిల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. మీ ప్రతిభా పాఠవాలకి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక స్థానచలనం కోసం ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్లు లభించడం, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదనపు బరువు బాధ్యతలతోటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంచెం మీరు ఆశించిన విధంగా సంబంధాలు రాకపోవటం నిరాశను కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న
పట్టుదలతోటి పనులు పూర్తి చేసే ప్రయత్నం కొనసాగిస్తారు. దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి బదిలీలు లాంటివి ఉండటం లేదా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి ఉండటం వలన మీకు శారీరకంగా శ్రమ లేదా అలసట ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి, ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారికి, ప్రభుత్వంతో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉంటాయి గనక శారీరక బడలిక అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. తల్లిదండ్రులతోటి కూడా సమయాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క వైవాహిక జీవితం గురించి మీరు మనస్తాపం చెందటం కానీ లేదా వారికి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈరోజు మీరు చేసే పెట్టుబడులు, స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడా మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ రోజు ప్రత్యేకించి పెద్దగా అనుకూలత అనేది గోచరించటం లేదు. ఇక వీటన్నిటితో పాటు నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆశాజనకంగా ఉంటుందని భావించవచ్చు. ఈ రాశి వారు మాత్రం విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ఈరోజు వృత్తికి సంబంధించి వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు వీటిపైన ఎక్కడా కూడా శ్రద్ధాశక్తులు కనబరిచే అవకాశాలు గోచరించటం లేదు. అయితే ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరికి ఉదరానికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగిన విధంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు మీ పిత్రార్జితాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీ సోదర సోదరీమణులతోటి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి, వారి విద్య వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ఉన్నతాధికారుల ఒక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆరోగ్యపరంగానూ అలాగే ప్రతి విషయంలోనూ ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా పెద్దగా అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించకపోయినా వీరు ఆశించిన విధంగా ప్రగతి మాత్రం లేకపోవటం లేదా వీరికి ఉన్నతాధికారుల వలన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, అలాగే మీరు గనక నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తుంటే అవి మీ చేతికి రాకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే ఈరోజు ప్రత్యేకించి మీరు స్థిరాస్తుల గురించి కానీ లేకపోతే పెట్టుబడుల గురించి కానీ వీటిపైన పెద్దగా ఆసక్తిని కనబరచరు. ఈ రాశి వారు ఈరోజు అభయాంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం సానుకూలత గోచరించటం లేదు. అలాగే నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే వారికి కూడా
ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీరు ఆర్థిక పరంగాను ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నరఘోష, నరదృష్టి అధికంగా ఉండటం వలన పనులలో మీకు సానుకూలత అనేది గోచరించదు. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు మనస్తాపం చెందటం కానీ లేకపోతే అధిక ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యుల మధ్యన కూడా మీకు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, అనారోగ్యము, దీంతో పాటు వారు మీ మాట వినకపోవటము, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు మాత్రం పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే నూతన వ్యాపారాలు చేసేవారు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. ఈ రాశి వారు ఈరోజు కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా వీరికి మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేయటం, అలాగే వాటికి సంబంధించి మీరు ప్రణాళికలను సిద్ధం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి వారి ఉద్యోగ పరంగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మీరు గనక ఇంక్రిమెంట్ల కోసం, ప్రమోషన్ల కోసం గనక ఎదురు చూస్తూ ఉంటే దానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలత అనేది ఈరోజు కనిపించటం లేదు. మొత్తం మీద ఈరోజు ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి కావటం, అలాగే మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచటం, విందు వినోదాలకి వెళ్లాల్సిన వారు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఎదురు కావటం, అలాగే ప్రతి పని వాయిదా పడటం, కోర్టు విషయాలలో కూడా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం, ఎప్పటి నుంచో మీకు అందాల్సిన బకాయిలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీ చేతికి రాకపోవటం మీకు నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. పోలాల అమావాస్య సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య, దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పోలాల అమావాస్య సందర్భంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజ చేయటం, గోమాతకు ఆహారం తినిపించటం, దానితో పాటుగా ధర్మస్వరూపమైనటువంటి వృషభానికి, ఎద్దుకు పూజ చేయటం, ఎద్దుకు ప్రదక్షిణలు చేయటం, ఎద్దుకు బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా తినిపించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ లాంటి గ్రామదేవతల ఆలయ దర్శనం చేసుకోవటం, గ్రామదేవతలకు పెరుగన్న నివేదన చేయటం, దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పోలాల అమావాస్య శనివారం వచ్చింది కాబట్టి శని దోషాలు తొలగింపజేసుకోవటానికి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా శనిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శ్రావణ శ్రీవాస్తు అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య. శ్రావణ బహుళ అమావాస్య నాడు పోలాల అమావాస్య అని పోలాల అమావాస్య వ్రతాన్ని అన్ని ప్రాంతాల్లో ఆచరిస్తూ ఉంటారు. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపంలో ఆచరిస్తూ ఉంటారు. ఏమిటి ఈ పోలాల అమావాస్య అని మనం విచారించినట్లయితే పోలమ్మ అమావాస్య, పోలాంబ అమావాస్య అని కూడా మనకి సంప్రదాయంలో ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పోలాంబ ఎవరు అంటే ప్రతి గ్రామానికి పొలిమేర మీద ఉండి గ్రామంలోకి ఎటువంటి దుష్టశక్తులు, సాంక్రమిక వ్యాధులు, దుర్భిక్షము, కరువు కాటకాలు రాకుండా కాపాడేటటువంటి తల్లే పోలేరమ్మ తల్లి అని. ఆవిడ్ని పొలిమేరమ్మ తల్లి అని పిలుస్తారు, కానీ వ్యవహారంలో పోలేరమ్మ తల్లి అని ఆ పేరు మార్పు జరగడం జరిగింది. అదేవిధంగా ఈ పోలేరమ్మే పోలాలమ్మగా, పోలమ్మగా, పోలాంబగా పిలువబడ్డట్టుగా మనకి ఆ వ్యవహారంలో కనబడుతున్నటువంటి విషయం.
ఈ రోజున అమ్మవారికి ఏ విధంగా అర్చన చేయాలంటే గ్రామదేవత యొక్క దేవాలయానికి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మవారికి పొంగల్ని సమర్పించడం ఒక పద్ధతి. ఇంకా శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు పిలకతో ఉన్నటువంటి కంద మొక్కని తీసుకొచ్చి చక్కగా అర్చన జరిపి పోలాంబగా భావించి ప్రాణప్రతిష్ఠాది విధులు ఆచరించి చక్కగా ఉపచారాలతో అర్చన చేసి అనేక పదార్థాలు భక్ష్య భోజ్య చౌఖ్య లేహ్య పానీయ సహితమైనటువంటి పదార్థాలను నివేదించి చక్కగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి సంతానవతులైనటువంటి వాళ్ళకి భోజనం పెట్టి యథాశక్తిగా పసుపు కుంకుమ తాంబూలం వస్త్రాదులు వాళ్ళకి ఇవ్వాలి. తద్వారా పోలాంబ యొక్క దివ్య కృప లభిస్తుంది. అదేవిధంగా ఈనాడు అమావాస్య, ఈ అమావాస్య పితృతిథిగా చెప్పబడుతుంది. ఎప్పుడైనా మనకి పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యం కలగాలి అంటే కేవలం లక్ష్మీ కటాక్షానికి మనం పాత్రలయ్యి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేస్తే కుదరదు. ఎప్పుడు మన పితరులు ఎవరైతే, మన ముందరి తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన మూల పురుషులు ఎవరైతే ఉన్నారో, మన పూర్వజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన చర్యల వల్ల, మనం చేసేటటువంటి కార్యక్రమాల వల్ల తృప్తి పెడితే అప్పుడే మనకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే పితృదేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలను పరిత్యజించి ఎంత లక్ష్మీ కటాక్షం కోసం మనం ప్రయత్నం చేసినా అది శుష్క ప్రయాసే అవుతుందని శాస్త్రవచనం. కనుక ప్రతి అమావాస్య నాడు విధి విధాన పురస్సరంగా వారి సంప్రదాయాన్ని అనుసరించి పితరులను తృప్తిపరచడం కోసం ఆయా విధులు పాటించాలి. అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు పిల్లలైనా ఆడవాళ్ళైనా మీ పూర్వజులు ఎవరైతే మీ ముందు తరాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని తప్పకుండా స్మరించాలి. వాళ్ళ తృప్తి కోసం మీరు యథాశక్తిగా అన్నదానం కానీ వస్త్రదానం కానీ కనీసం జలదానమైనా సరే చేస్తే వాళ్ళు తృప్తి పడతారు. తద్వారా మీకు సమృద్ధి సంపద లభిస్తాయి అని శాస్త్రవచనం. అట్లాగే గృహ సంబంధమైనటువంటి వృద్ధి మనకి కలగాలి అంటే ఈ అమావాస్య నాడు ఆచరించదగినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే మనకి గారమండ అని ముళ్ళతో ఉన్నటువంటి చెట్టు ఉంటుంది. ఆ గారమండ దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి పూజ చేసి నమస్కారం చేసి ఆ గారమండను తీసుకొచ్చి సింహద్వారానికి కనుక ఈ అమావాస్య ఘడియల్లో ఏర్పాటు చేసినట్లయితే ఎటువంటి దుష్టశక్తుల నుండి ఇబ్బంది లేకుండా చక్కటి శుభాలు ఆ గృహానికి కలుగుతాయని శాస్త్రవచనం. ఈ విధంగా ఈ గృహకృత్యాన్ని అంటే ఈ వాస్తు సంబంధమైనటువంటి ఈ విషయాన్ని కూడా ఆచరించి ఈ పోలాంబ వ్రతాన్ని కూడా అందరూ ఆచరించి పితృదేవతల యొక్క ఆ విధి విధాన ప్రసురంగా క్రియలన్నీ కూడా ఆచరించి అందరూ సమస్త శుభాలను పొందుతారని, శ్రావణ సిరి కృపకు అందరూ పాత్రలవుతారని, వాస్తు అనుకూలతను కూడా అందరూ పొందాలని ఆశిస్తూ శ్రావణమాస ప్రధాన అధిష్టాన దైవమైనటువంటి ఆ శ్రావణ లక్ష్మి శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా సప్రశ్రేయంగా నమస్కరిస్తూ శుభం.